హాయ్ అండి. హలో. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇందులో ఎవరు బాగా ఆడతారు అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని మీకు అనిపిస్తుంది? ఏమండి స్ట్రాంగ్ ప్లేయర్ అనేది నాకు అదొక స్మాల్ డౌట్ అండి. ఓకే, మీరు చెప్తారా? మేము అడగొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు బిగ్ బాస్ షోలు ఇవన్నీ సీజన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇప్పుడు 8. మ్మ్. కానీ ఇవన్నీ స్కిట్లా లేకుంటే అసలు అది నిజమా? అసలు బిగ్ బాస్ ఎవరు? మ్మ్. ఆ వాయిస్ ఎవరు మ్మ్. అనేది మాకు కన్ఫ్యూజన్ అండి. అంటే కొన్ని సీజన్ లో బయట కొన్ని పేర్లు వినిపించాయి కదా, ఆయననే బిగ్ బాస్ మా వాయిస్ ఇచ్చే అతను, మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఏమో మాకైతే అసలు చాలా డౌట్. ఇప్పుడు వాళ్ళంతా గొడవ పడుతున్నారు కదా లోపల హాల్ గేమ్స్ ఆడే దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, గొడవ పడటం, అలగటం, ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే చూడటానికి కొంత ఫన్నీగా ఉన్నా అది రియలా లేకపోతే వీళ్ళు కావాలనే చేస్తున్నారా, వాళ్ళకి ఇట్లా చెయ్యమని చెప్తున్నారా అనేది కొంత మాకు డౌట్. అది అంటే ఇది అంతా స్క్రిప్టెడ్ అంటారు. స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతారు కదా. అక్కడ హాల్లో ఉన్నంతసేపు ఏమో గొడవ పడుతున్నట్టు ఉంటారు, ఒకళ్ళొకళ్ళు కాంపిటేటివ్గా ఉంటారు. బట్ ఏంటంటే మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటుంటారు. మరి వీళ్ళు వచ్చి నాగార్జున గారు వచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేయటం, తర్వాత వీళ్ళని ఎలిమినేట్ చేయటం. ఒకవేళ వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటే వీళ్ళందరూ కలిసి టీం వర్క్ చేసి ఎలిమినేట్ చేపిస్తున్నారా అని కూడా మాకు డౌట్. ఇప్పుడు మీరు ఉంటారండి, మీరు నేను ఫ్రెండ్లీగా ఉంటాం, ఆయన నాకు ఫ్రెండ్లీ కాదు అయినప్పుడు ఏం చెప్పి ఆయన ఎట్లా ఎలిమినేట్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నానా అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఇట్లంతా కరెక్ట్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారేమో అందుకనేసి ఆ బిగ్ బాస్ షో అనేది ఇట్లా